గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, మనము చాలాసార్లు ఈ లోకంలో అవి కావాలి ఇవి కావాలి అని ఆశపడతా ఉంటాం. లోకంలో అన్ని సౌకర్యాలు కలిగి జీవించాలి, లగ్జరియస్ లైఫ్ నాకు కావాలని ఇష్టపడతా ఉంటాము. అన్ని సౌకర్యాలు నాకు ఉండాలని ఇష్టపడతా ఉంటాం. సో కొన్నిసార్లు అవి లేనప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి అసూయ పడతా ఉంటాం. చూడు వాళ్ళకి అంతా ఉంది నాకు లేదు, వాళ్ళకి పెద్ద వాహనం ఉంది మాకు లేదు, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది నాకు లేదు అని ఇతరులను చూసి అసూయ పడతా ఉంటాం, జలస్ ఫీల్ అవుతూ ఉంటాం. వాటి వల్ల ఏమన్నా లాభం ఉందా అంటే ఏమీ లేదు కదా. అసూయ పడడం వల్ల మన ఎముకలు క్షీణించిపోతాయి, కానీ దానివల్ల ఇంకేం లాభం లేదు. అయితే ఏం చేయాలి? అవన్నీ ఈ లోకంలో అన్ని సౌకర్యాలు కలిగి మనం జీవించాలంటే, మనకు కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చాలంటే మనం చేయాల్సింది ఒకే ఒక పని ఏంటంటే దేవుని పైన మన దృష్టి ఉంచాలి. హల్లెలూయా. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతావో, ఆయన నీతిని వెతుకుతావో, ఆయనను నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో ఈ లోకంలో నీకేం కావాలో అన్నీ దేవుడు సమకూర్చి దయచేస్తాడు. ఒకసారి వాక్యం చదువుకుందాం. కీర్తనలు 42:1-2. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. వావ్! దుప్పి నీటి వాగుల కోసము ఎంత దూరమైనా పరిగెత్తుతూ ఉంటుందంట. ఎంత దూరమైనా అది ఆశతో వెతుకుతూ ఉంటుంది వాటర్ కోసం. అదే విధంగా దేవా నీ కోసం నా ప్రాణం తృష్ణగొనుచున్నదని ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు.